ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మిస్టర్ తలపోగరు ఇంత సర్ప్రైజ్ అయ్యారంటే ఈ ప్రపోజల్ సెటప్ మొత్తం చూసి ఉన్నతికైతే కళ్ళు తిరిగిపోతాయేమో. ఇలా చూడు, ఇంకోసారి నీ ప్రేమ ప్రపోజల్స్కి ఏమైనా ఎక్స్పెరిమెంట్స్ చేయాలనుకుంటే ఇంకెవరైనా మోడల్ని వెతుక్కో. నా టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ టార్చ్ వేసి వెతికినా నాకు మీలాంటి మోడల్ అయితే దొరకడు. ఎందుకు? నేను నీ నాటకాలన్నీ కామ్గా నిలబడి వింటూ ఉండిపోయాను అందుక. మీరు నాటకాలు అంటున్నారు కదా, ఇది నిజంగా ప్రేమని ప్రపోజ్ చేసినట్టే అనిపించొచ్చు కదా. కానీ నిజమే కదా, వేరే వాళ్ళ మనసులో ఆశల్ని ఎందుకు పుట్టించడం? నీ ఉద్దేశం ఏంటి? నేనేమన్నా రోబోట్నా? రోబోట్కి అయితేనే కదా ఏం ఫీలింగ్స్ ఉండో ఏం అర్థం కాదు. నా మాటలకు అర్థం అదేమీ కాదు. నేను కేవలం ఒకటే చెప్పాలనుకున్నాను, నేను చెప్పే మాటలకి మీరు ప్రభావితం ఎందుకు అవ్వరని. అదైతే నాకు తెలుసు. అలాగే నాకు కూడా తెలుసు నువ్వు చెప్పే మాటల్లో ఏం అర్థం చేసుకోవాలో, ఏం అర్థాన్ని వెతుక్కోవాలో. నీకు తెలుసా, మీరు నిజంగానే చాలా యూనిక్ పీస్. నా ఐ లవ్ యూ నాకు తిరిగిచ్చేయండి. ఏంటి అది? ఐ లవ్ యూ పిల్లో కొంచెం తీసివ్వండి ప్లీజ్. నేను దీన్ని ముట్టుకోను కూడా ముట్టుకోను. చూసారుగా, నా రెండు చేతులు చాలా బిజీగా ఉన్నాయి. నేను ఖచ్చితంగా చెప్తున్నానుగా, నేను ఎవ్వరికీ చెప్పాను మిస్టర్ రాఘవంశీ రాతి హృదయం ఉన్న వెరీ స్ట్రిక్ట్ వ్యక్తి అని. అండ్ తన వైఫ్ కి హార్ట్ షేప్ ఉన్న రెడ్ కలర్ పిల్లో అది ఐ లవ్ యూ అని రాసున్నది తీసి ఇచ్చారు అని. గుడ్. కలలో కూడా అనుకోకు. పక్కా ఫ్రెండ్స్ చేసే ప్రామిస్. ఎవరికి చెప్పను. తీసివ్వండి. మిమ్మల్ని చూస్తుంటే ఎలా ఉందో తెలుసా, మీరేదో చేతిలో బాంబు పట్టుకుని ఉన్నట్టు. ఇదేం స్మెల్? ఇదేదో కాలిపోతున్న స్మెల్. రాఘవా, ఇంట్లో ఏదో కాల్తున్న వాసన వస్తుంది. ఎక్కడి నుంచి? తెలియదు అత్తయ్య, ఆ స్మెల్ వచ్చిందని నేను కూడా బయటకు వచ్చాను. అయ్యో అత్తయ్య, ఈ పొగ వీరుబావ గదిలో నుంచి వస్తుంది. అయ్యో నిన్న ఈ రోజు ఎంత అందవిహీనం చేస్తానంటే తల్లివి కాదు కదా, భార్యగా ఉండాలనే నీ కలలు కూడా బూడిదైపోతాయి. వీరుబావా, బావా, వీరు బావా, అత్తయ్య తప్పుకోండి. భవానీ, ఈ కర్టెన్లన్నీ ఓపెన్ చేసి. వీరుబావా, ఇంత ఫైర్ ఎలా అయింది? అది నేను పూర్ణిమతో రొమాంటిక్ డిన్నర్ డేట్ ప్లాన్ చేశాను. హఠాత్తుగా గాలి వచ్చింది, క్యాండిల్ పడిపోయింది. దానివల్ల కర్టెన్స్కి నిప్పు అంటుకుంది. క్యాండిల్ ఎక్కడుంది? ఎక్కడ కనిపించడం లేదు. అరే, అన్ని విషయాలు ఇక్కడే నిలబడి మాట్లాడుకుంటారా ఏంటి? పదండి పదండి, ఇక్కడి నుంచి ముందు బయటకు వెళ్ళిపోదాం. పదండి, చాలా పొగొస్తుంది. పదండి. రా వీరేంద్ర, రా నాన్న.
పిన్ని గారు, నాకు తెలుసు మీకు మళ్ళీ అలానే అనిపిస్తుందని, నేను ఏవో ఆరోపణలు చేస్తున్నట్టు. కానీ వీరేంద్ర గారు ఏదైతే చెప్పారో దానికి భిన్నంగానే ఏదో అక్కడ జరిగింది వాళ్ళ రూమ్లో. ఏంటి ఏంటి నీ ఉద్దేశం? ఇది యాక్సిడెంట్ కాదా? నా ఉద్దేశం ఏంటి అంటే, చూడు రాఘవ, తను ఏం మాట్లాడుతుందో. రేఖ, నువ్వు అసలు ఏం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు. వీరేంద్ర గారు చెప్పారు కదా క్యాండిల్ వల్ల నిప్పు అంటుకుంటుంది అని. కానీ ఆ గదిలో ఎక్కడ క్యాండిల్ లేదు కదా, మరి నిప్పు ఎలా అంటుకుంది? మంట అంత ఎక్కువ ఉన్నప్పుడు మనిషి చర్మం కూడా కాలిపోతుంది. క్యాండిల్ ఏముందమ్మా? నిప్పు కర్టెన్స్ కి అంటుకుంటే డస్ట్బిన్ లో దేని బూడిదుంది అక్కడ? చెప్పండి. అమ్మా రేఖ, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? రాఘవ్, నీ భార్యతో చెప్పు కామ్గా ఉండమని. ఇప్పటికే రూమ్లో జరిగిన దానికి నేను పూర్ణిమ చాలా కంగారు పడుతున్నాం. ఒక్క నిమిషం. మీరు పూర్ణిమ వదిన వంక చెప్తున్నారు కదా, మరైతే చెప్పండి, ఈవిడ గొంతు మీద ఈ మార్క్స్ ఎందుకున్నాయి? ఇదంతా ఏంటి వీరు బావా? రాఘవన్నయ్య, అది ఈ మచ్చ ఇది వీరేంద్ర గారు నాకు చోకర్ గిఫ్ట్ ఇచ్చారు. అది నిన్న రాత్రి అది పెట్టుకుని పడుకుండిపోయాను. నాకు చాలా బాగా నచ్చింది. బహుశా అది కొంచెం చిన్నదనుకుంటా, అందుకే మచ్చ పడిపోయింది. ఇంకా ఆపు రేఖ. నువ్వు ఎవరి మీదైతే తన భార్యని కొడుతున్నాడని తిడుతున్నావో, నిందలు వేస్తున్నావో, తను మీ బాబాయ్ గారికి నాకు పుట్టిన కొడుకు. నువ్వు కేవలం వీరేంద్ర మీద మాత్రమే నిందలు వేయట్లేదు, నిజానికి మా పెంపకం మీద కూడా వేలెత్తి చూపిస్తున్నావు. అయినా నాకు పూర్తి నమ్మకం ఉంది, మా అబ్బాయి కలలో కూడా ఇలాంటి నీచమైన పని చెయ్యడానికి ఆలోచించడు. పిన్ని గారు, నాకు తెలుసు, కానీ నేనేం చెయ్యను. నేను రిపోర్టర్ గిరి అలవాటు మానుకోలేను కదా. అందుకే కదా హౌస్ లో జరిగిన చిన్న యాక్సిడెంట్ ని నువ్వేదో క్రైమ్ సీన్ లో బ్రేకింగ్ న్యూస్ చేసేసావు. రేఖ, నువ్వేదైతే చెబుతున్నావో అది కరెక్ట్ అని నీకు అనిపిస్తుందా? నాన్న, మీరు తన మాటల్ని అంతగా పట్టించుకోకండి. తనకి బాగా అలవాటైపోయింది. నోరు తెరిచిన ప్రతిసారి నా మీద నింద మోపుతోంది. నేను రాఘవ్ లాగా పెద్ద బిజినెస్ మ్యాన్ కాకపోతే ఏమైంది? నేను రాఘవ్ సొంత అన్నయ్యని కాకపోతే ఏమైంది? అందుకని నన్ను క్రిమినల్ని చేసేస్తారా? నేను ఇప్పుడు ఇలాంటి రోజులు కూడా చూడాలా? రాఘవ్ని ఇంత ప్రేమించినందుక? వీరేంద్ర గారు, నేను ఏదైతే చెప్పానో దానికి మీకు రాఘవ్కి మధ్య ఉన్న బంధానికి ఎలాంటి సంబంధం లేదు. చాలా ఆపు రేఖ.